సార్ ఇప్పుడు పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్నాక్స్ అంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతారు. స్కూల్ నుంచి రాగానే ఇమీడియట్ గా నాకు స్నాక్స్ కావాలంటాడు. ఆ స్నాక్స్ ఏమొస్తాయి? వస్తాయి నూడిల్స్ వస్తాయి, లేకపోతే చాకోస్ వస్తాయి. ఎక్కువ స్వీట్ కంటెంట్ ని లోపలికి తోసేస్తున్నారు. మళ్ళీ మీరు ఏదన్నా టిప్స్ ఇవ్వగలరా? ఆల్టర్నేట్, ఈ స్నాక్స్ కి ఆల్టర్నేట్ మంచి ఫుడ్ ఉన్న స్నాక్స్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా పర్లేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా, ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలి. తల్లిదండ్రులు వంట చేసి పెట్టడం ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటే ఇంతకన్నా ఎక్కువ తింటారు. పిల్లలకి ఏం చేయండి అంటే, మీరు ఇంట్లో పల్లి చిక్కి పెట్టుకోండి. మీరు ఇంట్లో చేసుకోవచ్చు. పల్లీలను ఏంపి బెల్లని కొంచెం పాకం బట్టి అలా పోసేసి ఒక ప్లేట్లో వేసేస్తే వచ్చేస్తుంది. నెయ్యి యాడ్ చేసుకోండి. రోజు 2 స్పూన్ల నెయ్యి ప్రతి ఒక్కరు తినండి. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మీకు మీరు అస్తమానం బర్గర్లు పిజ్జాలు తినిపిస్తే వాళ్ళకి ఆకలి తీరదు. మేజర్గా ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్నము, పప్పు, చారు, కూర, చికెన్, మటన్ తిన్నారనుకోండి, మీకు ఎంత తినాలో తింటారు. తర్వాత కొంచెం ఎక్కువ తిన్నా కూడా సరిపోయింది అనిపిస్తుంది. మీరు బేకరీకి వెళ్ళి ఎన్ని పిజ్జాలు తింటారో తినండి, మీ ఆకలి తీరదు. ఎందుకు తీరదు అంటే, దాంట్లో ఉండేది మైదా. ఆ మైదా ఏం చేస్తుంది అంటే, ఫుడ్ కాదు కాబట్టి బాడీ ఎనర్జీ ఇస్తలేదు ఏంది అనే సిగ్నల్ ను, అంటే నీ ఫుడ్ సరిపోయింది అనే సిగ్నల్ ను బ్రెయిన్ కి ఇవ్వదు. అదే నువ్వు అన్నం తింటుంటే, నాకు ఇంత నిండింది కడుపు, ఇంత నిండింది, సగానికి వచ్చింది, ఇంకా పెరుగన్నం వేసుకోవాలి అనేది మీకు వస్తుంది ఆలోచన. అదే మీరు బర్గర్ పిజ్జాలు తినండి, ఏ ఆలోచన రాదు. తింటూనే ఉంటారు, పొట్టు బుద్ధినే ఉంటది. లాస్ట్ కు ఇంకేదైనా తింటే బాగుండని చూసి ఆ పల్లి చిక్కినో, నువ్వుల చిక్కినో, లేకపోతే ఇంకేదైనా తింటే అప్పుడు నిండుతుంది కడుపు. బాడీ మెకానిజం ఇస్ ఎక్సలెంట్. మనమే తప్పు చేస్తున్నాం.